క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మారు నేను దేవుని వాక్యం పంచుకుంటానికి మీ ముందర నుంచిన అవకాశం కలుగు చేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు ఆయనకి అంగీకారంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ హృదయములు కూడా ఆయన తట్టు తిప్పండి. మనందరం కలిసి వాక్యం ధ్యానిద్దాము. ఈరోజు బైబిల్లోని ఒక వ్యక్తి గురించి మనము చూద్దాము. ఆ స్త్రీ పేరు మనకి తెలియదు, కానీ లోతు భార్య అని ఉంటుంది. మరి ఆ లోతు భార్య దేవుని ఆజ్ఞను ఎందుకు ఉల్లంఘించింది, లేకపోతే దేవుని ఆజ్ఞను ఎందుకు పెడచెవిని పెట్టింది? దేవుడు చాలా క్లియర్గా అందరికి అర్థమైన భాషలోనే ఆవిడ కూడా చెప్పాడు. వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. అంత క్లియర్గా చెప్పినా సరే ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. ఒక్కసారి ఊహించండి, ఆకాశం నుండి, పరలోకం నుండి అగ్ని కురుస్తోంది. సొదొమ అంతా కూడా నాశనం అయిపోయింది. దూతలు వీళ్ళని పట్టుకుని, చేతులు పట్టుకుని తీసుకెళ్తున్నారు. కొంచెము సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తున్నారు. ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో ఆదికాండము 19 అధ్యాయం 15 నుండి 26 వచనాలు చూసినట్లయితే, 26వ వచనం ప్రత్యేకంగా మనం చూసినట్లయితే, లోతు భార్య వెనక్కి తిరిగి చూడటం మనం చూస్తున్నాము. ఆ ఒక్క చూపు, ఆ ఒకే ఒక్క చూపు పరిస్థితులన్నింటినీ కూడా మార్చేసింది. చాలామంది ఆవిడ వెనక్కి తిరిగి చూశారు, ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయారు, అంతే మనం అనుకుంటాం. కానీ లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో, లూకా సువార్త 17:32లో యేసుక్రీస్తు వారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆయన. రిమెంబర్ లోట్స్ వైఫ్ అంటున్నాడు. మరి ఆ కథలో, ఆ సన్నివేశంలో, ఆ ఒక్క చూపు ద్వారా మనకి ఏమి వెల్లడవుతోంది? దేవుని యొక్క ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉంది, పాటించదగిన ఆజ్ఞ. నిన్ను నువ్వు కాపాడుకో, వెనక్కి తిరిగి చూడొద్దు, అంతే. ఆదికాండం 19:17 చూస్తే, నీ ప్రాణాన్ని కాపాడుకుంటానికి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తికి వెళ్ళిపోమని చెప్పడం. అది కష్టమైన ఆజ్ఞ ఏమి కాదు, చాలా అందరికి అర్థమైన ఆజ్ఞ. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అప్పుడే రక్షింపబడిన ఆవిడ ఆ అగ్ని జ్వాలల నుండి, ఆ నాశనం నుంచి రక్షింపబడిన స్త్రీ, సొదొమ గొమొర్రా మీద పడిన తీర్పు నుండి రక్షింపబడిన ఈ స్త్రీ సురక్షితమైన ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్తున్న ఈ స్త్రీ ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? అక్కడ ఏముంది? ఆవిడ భౌతికముగా సొదొముని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కానీ ఆవిడ హృదయం ఇంకా అక్కడే ఉందన్న విషయం మనకి ఆ ఒక్క చూపు ద్వారా మనకు అర్థమవుతోంది. యేసుక్రీస్తు వారు కూడా మనకి లూకా సువార్త 17:32లో అదే మనకి తెలియజేస్తున్నాడు ఆయన. అది మనందరికీ కూడా ఒక హెచ్చరిక. వెనక్కి తిరిగి ఏం చూసిందో ఆవిడ చెప్పట్లేదు, కానీ మనకి వెనక్కి తిరగటం వల్ల ఆవిడ హృదయంలో ఏముందో మనకి వెల్లడవుతోంది. మన జీవితాల్లో కూడా మనము భౌతికముగా కొన్ని విషయాల నుండి దూరంగా ఉండొచ్చు, కానీ మన హృదయము ఇంకా పాత వాటిల్లోనే మగ్గుతూ ఉండొచ్చు.
లోతు భార్య హృదయము పాత వాటిని వదిలిపెట్టలేకపోయింది. దేవుడు దేన్నైతే వదిలిపెట్టి రమ్మన్నాడు వాటిని వదిలిపెట్టలేకపోయింది ఆవిడ. మన జీవితాలు మనం గమనిద్దాం. రక్షింపబడిన తర్వాత కూడా మనం ఎలా జీవిస్తున్నాం, మన యొక్క పరిచయాలు ఎలా ఉన్నాయి, మనము ఎలాంటి వాటి మీద ఇంకా వాంఛ కలిగి ఉన్నాము, మోహము కలిగి ఉన్నాము, ఎలాంటి వాటికి మనం బానిసలై ఉన్నాము, ఎలాంటి వ్యసనాలు ఉన్నాయి, ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి వాటికి మనము రాజీ పడుతున్నాము. మనము కూడా మనం భౌతికంగా ఫిజికల్గా దూరంగా వెళ్ళిపోతున్నాం, కానీ మన హృదయం ఇంకా పాత ప్రదేశంలోనే ఉంచేశామా? మన తలంపులు మళ్ళీ పాత వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాయా? లూకా సువార్త 9:62లో, లూకా 9:62, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. మనము పోరాడుతున్న వాటిలో ముఖ్యమైనది మన హృదయానికి సంబంధించింది. మన హృదయం మనల్ని ఏ విధంగా ఎటువైపుకి లాగుతోంది. లోతు భార్య విషయం మనం తెలుసుకున్న ద్వారా మనమేమి నేర్చుకుంటున్నాము? ప్రభువు మనకిచ్చిన భవిష్యత్తు, సుందరకరమైన భవిష్యత్తు, శాశ్వతమైన భవిష్యత్తు వదులుకుని ఇంకా వెనక్కి తిరిగి చూస్తున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాము. మన హృదయాల్ని మనం పరిశీలించుకుందాము. మన హృదయం ఎక్కడుంది? దేవుని వైపు ఉందా? దేవుని చూస్తున్న మార్గం వైపు ఉందా? లేకపోతే వెనక్కి తిరిగి చూస్తున్నామా? రిమెంబర్ లాట్స్ వైఫ్ అని యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా ఆయన మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మనము పరిశీలించుకుందాము, దేవుని వైపుకి చూద్దాము. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.